హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు స్కూల్ లాగిన్ నందు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాపింగ్, క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎలా మాడిఫై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకొరకు లీప్ యాప్ను ఓపెన్ చేస్తాం. మన యూడైస్ కోడ్ సంబంధిత పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. సో వెంటనే స్టూడెంట్ అనేటువంటి టైల్ మీద క్లిక్ చేసి స్టూడెంట్ అనేటువంటి టైల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనము డేటా సింక్రనైజ్ కోసం అటెండెన్స్ డేటాని సింక్రనైజ్ చేసుకుంటాం. యాక్షన్స్ను క్లిక్ చేసి స్టూడెంట్ అసెస్మెంట్, మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టూడెంట్ అసెస్మెంట్ అనేటువంటి టైల్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ను మొదట తెలుసుకుందాం. ప్రతి తరగతికి ఒక టీచర్ని క్లాస్ టీచర్గా మనం నియమించుకుంటాం. ఆ నియమించడంలో ఏదైనా పొరపాటు జరిగి ఒక క్లాస్కు ఇంకొక టీచరు మ్యాప్ అయినట్టయితే దాన్ని ఎలా సరి చేసుకోవాలో ఇక్కడ చూద్దాం, లేదా ఒక టీచర్ని ఎలా మ్యాప్ చేయాలో కూడా తెలుసుకుందాం. మొదట మ్యాప్ చేయాలంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి మ్యాప్ టీచర్ అనేది సెలెక్ట్ చేస్తాం. సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే లాంగ్వేజ్. తర్వాత ఏ సెక్షన్కి అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ట్యాగ్ చేయాలనుకుంటామో ఆ క్లాస్ని సెలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఆల్రెడీ ఇలాగా ఉన్నటువంటి టీచర్ను మనము సెలెక్ట్ చేసి ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో తప్పుగా సెలెక్ట్ చేసి ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ క్లాస్కి ఏ టీచర్ ట్యాగ్ అయి ఉన్నారో మనకు తెలిసిపోతుంది వారికి సంబంధించినటువంటి ట్రెజరీ ఐడి ద్వారా. ఒక టీచర్ని మనం తప్పుగా యాడ్ చేసి ఉన్నట్టయితే మాడిఫై చేసుకోవడానికి ఆ టీచర్ను ఓపెన్ చేసి ట్యాగ్ చేసినటువంటి క్లాస్కు రైట్ సైడ్లో ఉన్నటువంటి డిలీట్ అనేటువంటి బటన్, రెడ్ కలర్లో డస్ట్బిన్ లాగా ఉన్నటువంటి బటన్ క్లిక్ చేసినట్టయితే ఆ టీచర్కి చేసినటువంటి క్లాస్ అన్ట్యాగ్ అయిపోతుంది. ఇంకొక టీచర్ని కూడా మనం అన్ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకొక టీచర్ని కూడా మనము ఇంకొక క్లాస్ టీచర్కు అదనంగా చేసి ఉంటాం కాబట్టి ఆ క్లాస్ టీచర్ని సంబంధించినటువంటి ట్యాగ్ను కూడా మనము డిలీట్ చేసేస్తాం. తర్వాత ఇప్పుడు ట్యాగింగ్ అనేది ఎలా ఇంతకుముందే ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ విధంగా ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసుకుంటాం. మ్యాప్ ట్యాగ్లో కరెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయుని సెలెక్ట్ చేసుకుని వారికి ఆ క్లాసును అజైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది ఏదైనా తప్పు జరిగినట్టయితే సులభంగా మనము స్కూల్ డైస్ కోడ్తో లాగిన్ అయి మాడిఫై చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనేది కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఏ క్లాస్కు ఏ సబ్జెక్టుకి ఏ టీచర్ ట్యాగ్ అయి ఉన్నారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ సబ్జెక్టుకు ట్యాగ్ అయి ఉన్నటువంటి కింద ట్యాగ్డ్ టీచర్ అని వారికి సంబంధించినటువంటి ట్రెజరీ ఐడి మనకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ తప్పుగా అక్కడ మనకు ట్యాగ్ అయి ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు టీచర్లు ఉండి ఏ సెక్షన్కి ఒకరు బి సెక్షన్కి ఒకరు అనుకున్నప్పుడు బి సెక్షన్ టీచర్ని ఏకి ట్యాగ్ చేసి ఉన్నట్టయితే మరి దాన్ని మాడిఫై చేసుకోవడానికి కూడా ఇక్కడే మనము దాంట్లో చేసుకోవడానికి అనుకూలం ఉంది. ఇక్కడ కొత్తగా మనకు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ అనేది కూడా ఉంది. ప్రస్తుతానికి 2025-26 సంబంధించినకి FA1 అనేది మార్క్స్ ఎంట్రీకి ఇక్కడ చూపిస్తూ ఉన్నది. మరి మార్క్స్ ఎంట్రీ చేయడానికంటే ముందు మనం ఇక్కడ ఇంతకుముందు చేసినట్టుగానే ఆ క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటాం. వాటిలో సెక్షన్ ఉంటే సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 10th క్లాస్ అనుకుంటున్నాం అనుకోండి. ఒకవేళ 10th క్లాస్ బి సెక్షన్ సెలెక్ట్ స్టూడెంట్. ఏ స్టూడెంట్కి అయితే మార్క్స్ FA1 మార్క్స్ ఎంట్రీ చేయాలో ఆ మార్క్స్ను ఎంట్రీ చేయడానికి స్టూడెంట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే ప్రతి స్టూడెంట్ను లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసి ఉండాలి. లాంగ్వేజ్ మ్యాపింగ్ ఎలా చేయాలి అనేది దానికి సంబంధించినటువంటి చిన్న వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, మీరు గమనించవచ్చు. లాంగ్వేజ్ మ్యాపింగ్ జరిగినటువంటి క్లాస్కి అయితే కరెక్ట్గా అది మార్క్స్ ఎంట్రీ చేయడానికి ఈ విధంగా మనకు డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. ఏ సబ్జెక్టుకి అయితే మనం మార్క్స్ ఎంట్రీ చేయాలనుకున్నామో ఆ సబ్జెక్టు మీద క్లిక్ చేస్తాం, అటెండెడ్ అని క్లిక్ చేస్తాం. సబ్జెక్టు అదే మీడియంగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఓల్డ్ మార్క్స్ పరంగా 25 మార్క్స్ ఉన్నాయి. భవిష్యత్తులో మార్పులు రావాల్సి ఉంది. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్, బి అనిల్ టెక్ గురు.